అరుణాచలంలో భక్తులు కొట్టుకున్నారు. ఆ వీడియో మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు. అరుణాచలం తిరువన్నామలై దర్శనానికి వెళ్ళిన తెలుగు కర్ణాటక భక్తులు క్యూ లైన్లో దగ్గర వచ్చిన వివాదంతో ఒకరిపై ఒకరి దాడు చేసుకున్నారు. ఆ విజువల్స్ని మీరు స్క్రీన్లో చూస్తున్నారు. అరుణాచలంలో దాదాపు దర్శనానికి సర్వదర్శనానికి 3 గంటలకు పైగా సమయం పడుతుంది. దీంతో క్యూ లైన్లు టెంపుల్ 4 దిక్కున క్యూ లైన్లు భారీ ఎత్తున కనిపిస్తున్నాయి. ఈ క్యూ లైన్లలో కర్ణాటకకు చెందిన క్యూ లైన్లో నిల్చునే ప్రయత్నంలో కర్ణాటకకు చెందిన భక్తులకు తెలుగు వాళ్లకు మధ్య అక్కడున్న తెలుగు వాళ్లకు మధ్య చిన్న ఘర్షణ తలెత్తింది. ఆ ఘర్షణ కాస్త కొట్టుకునేదాకా వెళ్ళింది. విజువల్స్లో చూస్తున్నాను మీరు. ఆ భక్తులు ఒకరిపైన ఒకరు తోపులాడుకుంటున్న వీడియో ఇది. ఈ వీడియో అరుణాచలంలో కొద్దిసేపటి క్రితమే జరిగిన సంఘటన ఒకసారిగా అరుణాచలంలో ఊహించని పరిణామాలకు దారితీసింది. అరుణాచలంలో కర్ణాటకకు చెందిన భక్తులకు తెలుగు భక్తులకు మధ్య తోపులాట జరగడం, కొట్టుకోవడంతో ఒకసారిగా పోలీసులు అక్కడ చేరుకొని పరిస్థితిని కాస్త చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. అయితే తమిళనాడులో ఉన్న అరుణాచలానికి భక్తుల సంఖ్య పోటెత్తడం, నిజానికి సెలవులు కావడంతో భారీ ఎత్తున భక్తులు అక్కడికి చేరుకుంటున్నారు. సెలవులు వచ్చే 12వ తేదీతో స్కూల్ రీఓపెన్ అవుతాయి కాబట్టి ఈలోపే అరుణాచలం దర్శనం పూర్తి చేసుకోవాలని ఎక్కువ మంది తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళి అక్కడ నుంచి అరుణాచలానికి వెళ్తారు. అదేవిధంగా అరుణాచలంలో ఇప్పుడు దాదాపు 3 లక్షలకు పైగా భక్తులు తెలుస్తుంది. సాధారణంగా అరుణాచలంలో పౌర్ణమి రోజు మాత్రమే ఎక్కువ మంది భక్తులు కనిపిస్తారు. ప్రతి పౌర్ణమికి అక్కడ 3 లక్షల నుంచి 6 లక్షల మధ్య భక్తులు దర్శనానికి వస్తారు. అక్కడ అరుణాచలేశ్వరుడు చుట్టూ పాదయాత్ర, అరుణాచలం కాలినడకన అరుణాచల శిఖర యాత్ర, మొత్తం అరుణాచల గిరి ప్రదక్షిణ చేస్తారు. 14 కిలోమీటర్ల ఈ గిరి ప్రదక్షిణ తర్వాత స్వామివారిని దర్శించుకొని వస్తారు. అరుణాచలం వెళ్తే కోరిన కోరికలు తీరుతాయని, దేవుడు శివుడితో నేరుగా మాట్లాడగలమని ఒక నమ్మకం భక్తులకి. ముఖ్యంగా తెలుగు భక్తులు ఎక్కువగా ఈ అరుణాచలం దగ్గర కనిపిస్తుంటారు. అరుణాచలం వెళ్తే దాదాపు టెంపుల్కి వచ్చే భక్తుల్లో దాదాపు 80% మంది మన తెలుగు రాష్ట్రాల నుంచే ఉంటారు. తెలుగు రాష్ట్రాల నుంచి ప్రత్యేక బస్సులు కూడా కనిపిస్తారు. ఈ నేపథ్యంలోనే సెలవులు కావడం, అట్లాగే భక్తులు సెలవులు కావడంతో భారీ ఎత్తున అరుణాచలానికి భక్తులు చేరుకున్నారు. అందులో మన తెలుగు వాళ్ళే ఎక్కువ మంది ఉన్నట్టుగా కనిపిస్తుంది. తెలుగు వాళ్ళు, కర్ణాటక వాళ్ళు అక్కడ క్యూ లైన్లలో నిలబడి క్యూ లైన్లోకి ఎంటర్ అయ్యే క్రమంలో మాట పెరిగి ఒకరికొకరు తోపులాడుకొని కొట్టుకున్నారు. ఆ కొట్టుకున్న విజువల్స్ ఇప్పుడు వైరల్గా మారాయి. అట్ ది సేమ్ టైం పోలీసులు కూడా అక్కడికి చేరుకొని ఆ సమస్యని, అక్కడ ఘర్షణని కాస్త సద్దుమణిగేలా చేశారు. అక్కడ నుంచి భక్తుల్ని వేరు చేసి క్యూ లైన్లని సెటరేట్ చేశారు. అయితే ఈ భక్తులు కొట్టుకున్న ఈ వీడియో మాత్రం ఇప్పుడు తమిళనాడులో ఉన్న వాళ్ళని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. సాధారణంగా తమిళనాడు టెంపుల్స్ అన్నింటికి తెలుగు వాళ్ళే ఎక్కువగా భక్తులుగా కనిపిస్తున్నారు. అరుణాచలం తెలుగు వాళ్ళతోటే ఎక్కువగా కిక్కిరిసిపోతుంది. ప్రతి పౌర్ణమి రోజు అటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, 2 రాష్ట్రాల నుంచి భక్తులు అనేకంగా లక్షలాది మంది భక్తులు అరుణాచలాన్ని చేరుకుంటారు. అయితే అరుణాచలం భక్తులకు వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకొని నింపాదిగా తిరిగి వస్తే బాగుండేది. కానీ ఇక్కడ కొట్లాడుకోవడం, తోపులాటలో కొట్టుకోవడం ఒకరిపైన ఒకరు, కొందరికి గాయాలైనట్టుగా కూడా తెలుస్తుంది. ఘర్షణ భారీ ఎత్తున 2 రాష్ట్రాల మధ్య ఘర్షణ కింద సడన్గా మారిపోయింది ఇన్సిడెంట్. దీంతో భక్తులు అటు కర్ణాటక వాళ్ళు, ఇటు తెలుగు వాళ్ళు 2 గ్రూపులుగా మారిపోవడం, కొట్టుకోవడం, క్యూ లైన్ల దగ్గర కొట్టుకోవడంతో ఒక్కసారిగా పరిస్థితి ఉద్రిక్తంగా మారిపోయింది. ఇది అరుణాచలం నుంచి అందుతున్న అప్డేట్. అరుణాచలంలో భక్తులు ఎవరైనా ఉంటే దేవుడి దగ్గరికి వెళ్ళేదే ప్రశాంతత కోసం. అటువంటి ప్రశాంతమైన ప్రదేశంలో కూడా ఇలా అశాంతికి గురి కావడం, ఆవేశానికి గురి కావడం, కొట్టుకోవడానికి చూస్తే నిజంగానే ఆశ్చర్యం వేస్తుంది. అక్కడ అరుణాచలం లాంటి ప్రాంతంలో మన గౌరవాన్ని మనం కాపాడుకోవాలి. కొట్టుకోకుండా నీట్గా సామరస్యంగా ఉండాలి. ఎదుటి భక్తుని కూడా గౌరవించినప్పుడే క్యూ లైన్లు చాలా సాఫీగా, హాయిగా సాగుతాయి. ఈ సంఘటన పైన మీరేమనుకుంటున్నారు? అరుణాచలం లాంటి పుణ్యక్షేత్రం దగ్గర తెలుగు వాళ్ళు కావచ్చు, కర్ణాటక వాళ్ళు కావచ్చు, కొట్టుకోవడాన్ని మీరు ఎలా ఆలోచిస్తున్నారు? మీరు ఎలా భావిస్తున్నారు? మీ అభిప్రాయాన్ని వీడియో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. సుమన్ టీవీ లైవ్ న్యూస్ అప్డేట్ కోసం ఎప్పటికప్పుడు సుమన్ టీవీ లైవ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైవ్ ఛానల్లో లైవ్ న్యూస్ని మీరు చూస్తూ ఉండవచ్చు.